వెల్కమ్ టు మామ్స్ డైరీ బై రమ్య. ఎండాకాలంలో మామిడి పళ్ళు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో చేసి 2 నెలలు స్టోర్ చేసుకుని మనకి నచ్చిన రెసిపీని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్ గా 2 మినిట్స్ లో చేసేసుకోవచ్చండి. ప్రిపరేషన్ నుండి స్టోరింగ్ వరకు స్టోర్ చేశాక రెసిపీస్ ఎలా చేసుకోవాలో డీటెయిల్ గా వీడియోలో షేర్ చేశానండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే చూసేద్దాము. ఈ రెసిపీ కోసం 2 పండిన మామిడి పళ్ళతో పాటు ఒక పచ్చి మామిడికాయ కావాలండి. 2 మామిడి పళ్ళని చిన్న పీసెస్ గా కట్ చేసుకుని ఇలా ప్లేట్ లో పెట్టేసుకుందామండి. నేను కట్ చేసిన 2 మామిడి పళ్ళు కూడా ఈ స్టీల్ కప్పు తోటి 3 కప్పులు వచ్చేలా తీసుకున్నాను. ఇంట్లో ఉండే ఏ స్టీల్ కప్ నైనా సరే మెజర్ చేసి ఈ రెసిపీ చేసుకోవచ్చండి. ఈ ప్లేట్ ని పక్కన పెట్టేసుకుని మిక్సీ జార్ తీసుకుని అందులో కట్ చేసిన 3 కప్పుల మామిడి పళ్ళు వేసేసాక పచ్చి మామిడికాయని కట్ చేసుకుని 1 కప్పు వేసుకోవాలండి. మంచి ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ కూడా 1/2 టీ స్పూన్ వరకు వేసేసుకుని ఇందులో పంచదార లేదంటే పటిక బెల్లం యూస్ చేయొచ్చండి. మనం ఏ స్టీల్ కప్ తో అయితే మామిడి పళ్ళు వేసామో ఆ స్టీల్ కప్పుతోనే 3/4 కప్పు లేదంటే 1 కప్పు వరకు చక్కెర వేసేసాక ఎక్కడ మామిడి పళ్ళు పీసెస్ లేకుండా బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. స్పూన్ తోటి ఒకసారి కలిపి చెక్ చేసుకుందామండి. మామిడి పళ్ళు ఎక్కడైనా కనిపిస్తే తీసేయొచ్చు, లేదంటే ఇంకోసారి బాగా గ్రైండ్ చేసుకుంటే మనకి మ్యాంగో ప్యూరీ అయితే రెడీ అయిపోతుంది. ఇలా గ్రైండ్ చేసిందంతా కూడా స్టవ్ మీద పాన్ పెట్టుకుని అందులో వేసేసుకుందాము. ఇందులోనే ఒక చిన్న గ్లాస్ తో వాటర్ వేసుకుని అంతా బాగా కలిసేలా కలిపేసుకుందాము. ఇందులో వాటర్ మరీ ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదండి, ఒక చిన్న గ్లాస్ తో వేసుకుంటే సరిపోతుంది. వాటర్ మ్యాంగో ప్యూరీ అంతా కూడా బాగా కలిసేలా కలిపేసుకుందాము. మీడియం ఫ్లేమ్ లో ఇలా బబుల్స్ వచ్చేలా 15 నిమిషాల వరకు బాగా బాయిల్ చేసుకోవాలండి. ఒక 15 నిమిషాల పాటు బాగా బాయిల్ చేసుకుంటే సరిపోతుందండి. మ్యాంగో ప్యూరీ కన్సిస్టెన్సీ అనేది థిక్ గా వచ్చేస్తుంది. ఇలా 15 నిమిషాలు కుక్ చేశాక దీన్ని ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవటం కోసం 2 టీ స్పూన్ల వెనిగర్ లేదంటే 2 టీ స్పూన్ల నిమ్మరసం వేసుకోవచ్చండి. నేనైతే ఇందులో నిమ్మరసం యూస్ చేశాను. నిమ్మరసం వేసిన క్లిప్ కొద్దిగా మిస్ అయిందండి. కొద్దిగా నిమ్మరసం వేసి అంతా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసి పాన్ ని పక్కన పెట్టేసుకుందాము. ఇలా రెడీ చేసిన దాన్ని మనము మ్యాంగో స్క్వాష్ అంటామండి. దీన్ని మార్కెట్ లో ఆర్టిఫిషియల్ కలర్స్ తో ఇంకా ప్రిజర్వేటివ్స్ తో అమ్ముతూ ఉంటారు. అలా బయట కొనే పని లేకుండా మనమే ఇంట్లో కొద్దిగా టైం స్పెండ్ చేస్తే హైజీన్ గా రెడీ చేసేసుకోవచ్చండి. కొద్దిసేపటికే మ్యాంగో స్క్వాష్ అంతా కూడా బాగా చల్లారిపోయింది. ఏదైనా ఎయిర్ టైట్ బాటిల్ తీసుకుని దాన్ని నీట్ గా వాష్ చేసుకుని డ్రై చేసేసుకుందాము. ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలి కదండి, అందుకే తడి లేకుండా నీట్ గా డ్రై చేసేసాక అందులో చల్లారిన మ్యాంగో స్క్వాష్ అంతా కూడా వేసేసుకోవాలి. ఫ్రెష్ గా తినే మామిడి పళ్ళు కూడా హెల్త్ కి చాలా మంచిదండి. కానీ బయట మార్కెట్ లో దొరికేవి కొనాలి అనుకున్నప్పుడు మాత్రం అందులో ఆర్టిఫిషియల్ కలర్స్ ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇలా ఒకసారి చేసేసుకున్నామంటే ఇంటికి గెస్ట్స్ వచ్చినా సరే లేదంటే మనకే ఇన్స్టెంట్ గా ఏదైనా చేసుకోవాలి అన్నప్పుడు కంగారు పడకుండా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. బాటిల్ మొత్తంలో కూడా మ్యాంగో స్క్వాష్ ని ఫిల్ చేసేసాను. దీన్ని మనం 1.5 నెలల నుండి 2 నెలల వరకు ఫ్రిడ్జ్ లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చండి. ఇలా ఫ్రిడ్జ్ లో పెట్టి బయటికి తీసిన మ్యాంగో స్క్వాష్ ని ఎలా యూస్ చేయాలో ఎన్ని రెసిపీస్ చేసుకోవచ్చు ఇప్పుడు షేర్ చేస్తానండి. గ్లాస్ తీసుకొని అందులో 3-4 ఐస్ క్యూబ్స్ వేసాక మనం రెడీ చేసిన మ్యాంగో స్క్వాష్ ని వేసుకొని కొద్దిగా క్వాంటిటీలో వాటర్ వేసి అంతా బాగా కలిసేలా కలిపేసుకుంటే మార్కెట్ లో టేస్టీగా దొరికే మాజాని ఇంట్లోనే చేసేసుకోవచ్చండి. అది కూడా మంచి మ్యాంగో ఫ్లేవర్ తో ప్రిజర్వేటివ్స్ లేకుండా. మాజా అయితే రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ లో చిక్కటి పెరుగు తీసుకొని అందులో మనకి నచ్చే అంత క్వాంటిటీలో మ్యాంగో స్క్వాష్ ని వేసుకుని నచ్చితే కొద్దిగా షుగర్ వేసుకోవచ్చండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. మ్యాంగో స్క్వాష్ లో ఆల్రెడీ సరిపడంత స్వీట్నెస్ ఉంటుంది. పెరుగు మ్యాంగో స్క్వాష్ బాగా కలిసేలా విస్కర్ తోటి ఒక 2 నిమిషాల పాటు బాగా కలిపేసుకుంటే టేస్టీ మ్యాంగో లస్సీ రెడీ అయిపోతుంది. నట్స్ తోటి మ్యాంగో లస్సీ గార్నిష్ చేసేసుకుందాము. ఇంకా థర్డ్ రెసిపీ కోసం మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్పు వరకు చల్లని పాలు వేసాక మనం రెడీ చేసిన మ్యాంగో స్క్వాష్ ని వేసుకోవాలండి. ఇందులో కావాలి అంటే కొన్ని నట్స్ వేసి గ్రైండ్ చేసుకోవచ్చండి. 2 కలిసేలా ఒకసారి గ్రైండ్ చేసేసుకుని ఐస్ క్యూబ్స్ వేసిన గ్లాస్ లోకి వేసుకుంటే మ్యాంగో మిల్క్ షేక్ రెడీ అయిపోతుంది. మనం రెడీ చేసిన మ్యాంగో స్క్వాష్ ని ఇలా డ్రింక్స్ మీద డెకరేట్ చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా డిజర్ట్స్ కేక్స్ మీద కూడా డెకరేట్ చేసుకోవచ్చండి. అలా మ్యాంగో మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా 4th రెసిపీ కోసం గ్లాస్ లోని మ్యాంగో స్క్వాష్ వేసాక నానబెట్టిన చియా సీడ్స్ ను కొద్దిగా వేసుకుని చల్లని పాలు వేసి అన్ని కలిసేలా కలిపేసుకుని కొన్ని నట్స్ తో గార్నిష్ చేసుకుంటే మ్యాంగో చియా డ్రింక్ కూడా రెడీ అయిపోతుంది. ఇలా మనం 2 నెలలు స్టోర్ చేసుకునే మ్యాంగో స్క్వాష్ తోటి 4 రకాల రెసిపీస్ ని 2 నిమిషాల్లో చేసేసుకోవచ్చండి. ఈసారి మామిడి పళ్ళు తెచ్చినప్పుడు మ్యాంగో స్క్వాష్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. మస్ట్ ట్రై రెసిపీ అండి. ఈ రోజు వీడియోలో షేర్ చేసిన రెసిపీస్ అన్ని కూడా మీకు యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.